హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఆ ఒక్క మాట అతన్ని అతలాకుతలం చేసిందా? పరిస్థితులు తారుమారైపోయాయా? ఎందుకన్నా అన్నానా ఈ మాట అని తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? ఆ మాట అన్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇరకాటంలో పడ్డారేమో అని అందరూ అనుకుంటున్నారు. దానికి కారణం బెంగళూరులోన ది హిందూ పత్రిక నిర్వహించినటువంటి ది హిందూ కాంక్లేవ్ అనే సదస్సులో హిందూ పత్రిక సీనియర్ డైరెక్టర్ సంపాదకులు ఎన్ రామ్ అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, నాకు హిట్లర్ ఆదర్శం, హిట్లర్ ఎలాగైతే తన కోర్ టీంకు హైడ్రా అని పేరు పెట్టుకున్నాడో ఆ హైడ్రా పేరు నాకు చాలా ఇష్టం కాబట్టి నేను కూడా ఒక హైడ్రా టీంను పెట్టాను. తెలంగాణలోన అన్ని భవనాలను అంటే అక్రమ భవనాలను అన్నింటినీ కూల్చివేయగలిగాను అని ఆయన మాట్లాడారు. సరే, రేవంత్ రెడ్డి గారి మనసులోన భావన ఎలా ఉందో, ఆయన ఏమనుకున్నారో ఇవన్నీ మనకు తెలియవు. కానీ ఆయన నోటి వెంట వచ్చిన మాట ఒకే ఒక మాట, నాకు హిట్లర్ స్ఫూర్తి అనేటువంటి ఒక మాట ఇప్పుడు తెగ వైరల్ అయిపోయి కార్చిచ్ అయిపోయి ఢిల్లీ అధిష్టానం దాకా వెళ్ళిపోయింది. ఇదేంటిది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, బాధ్యతగా ఉండవలసినటువంటి వ్యక్తి, అది కూడా తమ పాలనే ఉన్నటువంటి, తమ ప్రభుత్వమే ఉన్నటువంటి కర్ణాటకలోన ఒక సదస్సులో పాల్గొని ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం ఏంటి? ఆ మాట జారడం ఏంటి? ఆ మాట పర్యవసానం ఎలా ఉంటుందో అది ఆయనకు అర్థం కాదా? తెలిసి అన్నాడా, తెలియక అన్నారా? ఏంటి అసలు ఆయన మాటలో మర్మం అని అందరూ కూడా తర్జన భర్జన పడుతున్నారు. ఇక ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి ఈ మాట లడ్డు దొరికినట్టు దొరికేసింది. వాళ్ళు ఒక్కసారిగా దాన్ని పట్టుకున్నారు. రేవంత్ మొట్టమొదటి నుంచి కూడా ఫ్యాసిజం పైన భావాలు ఉన్నటువంటి వారు. ఆయన ధోరణి కూడా ఫ్యాసిస్ట్ ధోరణి, నాజీ ధోరణి. అందుకే నాజీ ఫ్యాసిస్ట్ అయినటువంటి హిట్లర్ ఆయనకు స్ఫూర్తి అయ్యాడు. హిట్లర్ అంటే అత్యంత క్రూరుడు. మళ్ళీ అలాంటి క్రూరుడు ఇతనికి ఆదర్శుడు ఎలా అయ్యాడు అంటే, ఇతని మనసులో కూడా అంతరంతరాల్లోన ఆ క్రూర భావనలు ఏమైనా ఉన్నాయా? పైగా ఆయన ఏమన్నారు, మళ్ళీ ఆయన నిజంగా అన్నారా లేదా తెలియదు, కానీ పత్రికలో వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ విధ్వంసంలోన భవనాలు ఎలాగైతే కూలిపోయాయో, హైడ్రా తాకిడికి హైదరాబాద్లో కూడా భవనాలు అలాగే కూలిపోయాయి. మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఏది భీకరం అంటే మీకే సమాధానం దొరుకుతుంది అని. ఒక దుద్దుడుకు, ఒక పనికి మాలిన కంపారిజన్, పోలిక కూడా కాస్త ఉదాత్తంగా ఉండాలి. ఇక్కడ మీరు హైడ్రాను ఎందుకు పెట్టారు? అక్రమ కట్టడాలను కూల్చడానికి. అక్రమంగా ఎవరైతే ఇళ్ళు కట్టుకొని ఉంటారో, భవనాలు కట్టుకొని ఉంటారో వాటిని కూల్చడానికి, చెరువులను నాలాలను రక్షించడానికి. మళ్ళీ ఇంత ఉన్నత ఆశయం ఉన్నటువంటి హైడ్రా టీమును, మీరు పెట్టినటువంటి హైడ్రా టీమును పోయి ఆ హిట్లర్ కోర్ టీం అయినటువంటి హైడ్రా టీంకు పోల్చడమే మీరు నిజంగంటే చాలా పెద్ద పొరపాటు చేశారు సార్ అని వాళ్ళ అంతరంగికులే, వాళ్ళ సన్నిహితులే తలలు పీక్కుంటూ ఉన్నారు. ఎందుకన్నా ఈ మాట అన్నాడా అని. ఈ మాట చినికి గాలి వానలాగా మారిపోయింది. సో హైడ్రా కూల్చివేతల్ని ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పోల్చడం ఏంటి అని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా ఏర్పాటు తనకు జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ప్రేరణ అని సీఎం అనడం, ఆ తర్వాత హైడ్రా అనే పదం హిట్లర్కు అత్యంత ఇష్టమైన పదం అట. ఈయన వెళ్ళి ఏమైనా చూశాడా? పోనీ ఈయన ఏ పుస్తకాల్లోనైనా చదివారా? ఆయనకు అత్యంత ఇష్టమైన పదం అయ్యింటే అయి ఉండొచ్చు, దాన్ని ఈయనెందుకు ఉటంకించాలి? వై ఆర్ కోటింగ్ దోస్ వర్డ్స్? కోటింగ్ ది వర్డ్స్ ఆర్ ఆల్సో వెరీ కాన్షియస్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా అలాంటి పెద్ద సదస్సులో పాల్గొన్నప్పుడు, అది పత్రికా సదస్సు, ఆ కాంక్లేవ్ కూడా ది హిందూ పత్రిక నిర్వహించినటువంటి ఆ సదస్సులో వెళ్ళి ఇలా మాట్లాడడం అనేటువంటిది నిజంగా కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దురదృష్టం అని చెప్పాలన్నా, తెలంగాణ ప్రజల దురదృష్టం అని చెప్పాలన్నా మళ్ళీ ఆయనే తేల్చుకోవాలి. నిజంకంటే కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా కానివ్వండి, మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే చెప్తుంటారు కదా, మాటను అదుపులో పెట్టుకోవాలి. ఒక్కసారి పెదవి దాటిన తర్వాత ఆ మాట మనది కాదు. అది ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళిపోతుంది. కొందరు అంటుంటారు, నేను పొరపాటున నోరు జారానండి. నోరు జారిన తర్వాత ఇంకా పొరపాటు అనేది ఉండదు. కొంతమంది ఇంకా అంటుంటారు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఆ మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఎలా తీసుకుంటారు? ఒక్కసారి అన్న మాటను మీరు వెనక్కి ఎలా తీసుకుంటారు? తీసుకుంటామని చెప్పినంత మాత్రాన ఆ మాట వెనక్కి వచ్చేస్తుందా? అది ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళిపోతుంది కదా. ఎవరెవరికి చేరాలో వాళ్ళకందరికి చేరిపోతుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే. సో
హైడ్రా అనే పదం హిట్లర్కు అత్యంత ఇష్టమైన పదం. ఎవరినైనా మట్టుబెట్టగల సత్తా ఉన్న హిట్లర్ కోర్ టీము హైడ్రాని పిలిచేవారని ఆయన అన్నారట. మళ్ళీ ఇది ఎక్కడ చదివారో ఏమో తెలియదు. ఆపరేషన్ హైడ్రా అనేది నాజీ జర్మనీపై. అయితే కొంతమంది పరిశోధకులు ఏమన్నారంటే తప్పు, రేవంత్ రెడ్డి గారు మిస్టేకన్. హైడ్రా అనేటువంటిది మన హిట్లర్ కోర్ టీం పేరు కాదు. అది ఏంటి అంటే ఆపరేషన్ హైడ్రా అనేది నాజీ జర్మనీపై బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ జరిపినటువంటి ఒక బాంబింగ్ మిషన్ పేరు హైడ్రాట. ఒక బాంబింగ్ మిషన్ పేరు హైడ్రా. బట్ ఈయన ఏమన్నారు, హైడ్రా అంటే హిట్లర్ కోర్ టీం పేరు హైడ్రా అని అన్నారు. ఇక్కడే టెస్ట్ డిఫరెన్స్ వచ్చేసింది, పాఠ్యాంతరం వచ్చేసింది. మళ్ళీ అది కరెక్టా, ఇది కరెక్టా? సరే, కరెక్ట్ మాట ఎలా ఉన్నా కూడా ఇదేమో బాంబు వేసే మిషన్ పేరు, అదేమో నియంత హిట్లర్ ఆంతరంగిక టీం పేరు. ఈ రెండు కూడా దురర్థాలను ఇచ్చేటివే, దుర్మార్గమైనటువంటి పదాలే. ఆ పదాన్ని నేను పెట్టానని చెప్పడమే అన్యాయమని చాలామంది అంటున్నారు. మళ్ళీ హైదరాబాద్ అంటే పేరు ప్రతిష్టలు, తెలంగాణ అంటే పేరు ప్రతిష్టలు, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఇమేజు, వీటన్నింటినీ కూడా కర్ణాటకకు పోయి కలపడం ఏంటి, కావేరులో కలిపేయడం ఏంటి అని చాలామంది తలలు పట్టుకుంటున్న మాట అయితే వాస్తవం. సో అలాగే ఈయనకు ఎన్నికల సమయంలోన ప్రత్యర్థులు, అందుకే మనం అనే ఒక మాట ప్రత్యర్థులకు అది దొరికేస్తుంది, ఆయుధంగా దొరికేస్తుంది. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్, ఈయనకు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారికి గత ఎన్నికల్లో ఉన్న ప్రచార సమయంలోన ఒకరికి మాటల యుద్ధం జరిగింది. ఇతను దురుసుగా ఒక మాట అంటే మలయాళంలో తెలియకుండా ఒక పదం అన్నారు. ఆ పదానికి దురర్థం వస్తే అంతకు మించిన దురర్థంతో ఆయన మాట్లాడారు. సరే, ఆయన ఓడిపోయారు, మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కూటమిలో ఆయన కూడా సభ్యులే. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అసలు ఇండియా కూటమి అనేటువంటిది ఎలా అయిపోయిందంటే కాంగ్రెస్ని తిట్టేవాళ్ళే అందులో ఉంటారు, కాంగ్రెస్ని తిట్టేవాళ్ళే ఆ కూటమిలో ఉంటారన్నమాట. ఇక్కడ కూడా ఇండియన్ కూటమిలో భాగస్థులైనటువంటి పినరయి విజయన్ ఒక మాట అన్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు ఈ మాట ఎలా అన్నారు నాకు చాలా దిగ్భ్రాంతి కలిగించింది. హిట్లర్తో పోల్చుకోవడం ఏంటి, అక్కడ భవనాలు కూల్చివేసి ఆ భవనాల కూల్చివేతకు నాకు హిట్లర్ స్ఫూర్తి అని చెప్పడం ఎంత దుర్మార్గం కదా అని ఆయన కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారట. సో సీఎం అన్నది ఆ అర్థంతో. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మంత్రి శ్రీధర్ బాబు, దుద్దిలి శ్రీధర్ బాబు పాపం ఆపత్ సమయంలోన ఆయన బయటకు వచ్చారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్నారో ఏంటో తెలియదు, కానీ ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అరే, ఆయన అన్నది అది కాదయ్యా, ఆయన మాటకు అర్థం వేరు, మీరు ఆ స్ఫూర్తిని తీసుకోలేదు. ఆయనకు కూల్చివేత అనేటువంటిది ఒకటే స్ఫూర్తి. అంటే నువ్వు ఏమి చెప్పినా, ఎన్ని ప్యాచులు వేసినా, ఎన్ని మరమ్మతులు చేసినా కూడా అన్న మాట వెనక్కిపోదు. ఆ మాట సీఎం గారు అనకుండా ఉండాల్సింది అని ఆయన అభిమానులే అంటున్నారు, వేరే ఎవరు కాదు, ఆయన అభిమానులే అంటున్నారు. పైగా ఈ వ్యాఖ్యలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఢిల్లీ దాకా వెళ్ళిపోయాయి. ఢిల్లీలో ఉన్న అధిష్టానం సీరియస్ అయింది. ఇదేంటిది, ఈయన ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అని వెంటనే కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరు, రణదీప్ సింగ్ సుర్జేవాలా, ఆయన్ను, ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, వీళ్ళిద్దరినీ కూడా విచారణకు ఆదేశించినట్టు, అసలు ఏం జరిగిందో తెలుసుకొని మాకు నివేదిక ఇవ్వండి అని చెప్పినట్టు కూడా విశ్వసనీయంగా తెలుస్తోంది అని కొన్ని పత్రికలు ఉటంకించాయి. సో ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే వ్యవహారాల ఇన్ఛార్జీలు ఎంక్వైరీ చేస్తున్నారా, ఆ మాటలో నిజముందా, ఆయన ఎందుకు అన్నాడు, ఎలా అన్నాడు, ఏ సందర్భంలో అన్నారు అన్న మాట వెనుక ఉన్న అంతరార్థం ఇది, అయితే స్ఫురించింది ఇది. మీరు ఎన్ని వ్యాఖ్యానాలన్నా చేయొచ్చు, ఎన్ని తాత్పర్యాలైనా చెప్పొచ్చు. అయితే స్థూలంగా చూసుకున్నప్పుడు సామాన్యులకు, పేపర్ చదివే వాళ్ళకు కానీ విన్న వాళ్ళకు కానీ సామాన్యంగా అర్థమయ్యేది ఏంటి ప్రేక్షకులకు, రేవంత్ రెడ్డి గారు హిట్లర్తో తనను పోల్చుకున్నారు, తన చర్యలు హిట్లర్ చర్యలతో సమానమని అన్నారు. సో అతను నాజీ ఫ్యాసిస్టు, అతి భయంకరుడు, అతి క్రూరుడు, ఆయనతో పోల్చుకున్నారంటే మళ్ళీ ఈయన వ్యక్తిత్వం కూడా అలాంటిదేనా, ఈయన తీరు కూడా అలాంటిదేనా అని చాలామంది అనుమానపడాల్సి వస్తుంది. నిజంగా ఈయన అలాంటి వాళ్ళు కాకపోవచ్చు, కానీ పోల్చుకోకూడదు. అందుకే మాట కొన్ని సందర్భంలో పదునుగా మారుతుంది, కొన్ని సందర్భంలో మన మాటలు మనకే తిరిగి దెబ్బ కొట్టేస్తాయి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చాలామంది చాలా సందర్భంలో నోరు మెదపడానికి పోరు. మౌనం బంగారం అని ఊరికే అనలేదు. మౌనం బంగారం అని ఎందుకు అన్నారంటే ఊరుకున్న కొద్దీ నీకు విలువ పెరుగుతుంది. మాట్లాడాలి. రాజకీయ నాయకులు ఊరికే ఉంటే పొద్దు గడవదు, వాళ్ళ వ్యాపారం నడవాలంటే మాట్లాడాల్సిందే. మాట్లాడండి, కానీ మాటల జోరులో అంటే ఏమైపోతుందంటే
మనం ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు మన మాటలకు మన మైండ్కు సింక్ చెడిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఆ సింక్ పోతుందో, ఆ కనెక్టివిటీ పోతుందో, నోరు ఏం మాట్లాడుతుందో మెదడు ఆలోచించదు. మెదడు ఆలోచనలను దాటి మాట ఎప్పుడైతే బయటికి వస్తుందో ఖచ్చితంగా అది బూమ్రాంగ్ అయిపోతుంది. మళ్ళీ బహుశా ఏ మూడ్లోన రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్నారో తెలియదు, కానీ మొత్తం మీద అతని కొంప మీదకి వచ్చింది. ఆ ఒక్క కామెంటే ఆయన కొంప ముంచేసింది అని అందరూ అంటున్నారు. అది చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తప్పలేదు. మనం కూడా కాస్త మాటలు జాగ్రత్తగా వాడాలి, పొదుపుగా వాడాలి. అదండి విషయం. దట్స్ ఆల్.